రాజాసాబ్ తర్వాత జనాలైతే ఇట్లా ఆకలితోని వెయిట్ చేస్తున్నారనమాట. 'ప్రభాస్' సినిమా. ఒక పోస్టరు, ఒక టీజరో, ఒకటేదో ఏదొచ్చినా సరే అసలు ఇంటర్నెట్ షేక్ అయిపోతది. భూమి బద్దలైపోద్ది అన్నట్టు ఉంటదనమాట. సో, అలాంటిది ఒక సినిమా రిలీజ్ డేట్ వస్తే ఒక్కసారి ఊహించండి. అచ్చి బాబోయ్! వచ్చేసింది. ఏంటి 'ప్రభాస్', 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది. 3 డిసెంబర్ 2026 ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దాంతో పాటు ఏంటంటే ఒక పోస్టర్ అనౌన్స్ చేశారు. భయ్యా సినిమా గురించి తెలియాలంటే ఓ 2 నిమిషాల ట్రైలరు, ఒక నిమిషం టీజరో ఇయన్నీ అక్కర్లా. అసలు ఒక్క పోస్టర్ చూస్తే మొత్తం అసలు సినిమా ఎట్లుండబోతుంది ఏందనేది అర్థమయ్యేటట్టు కనపడుతుంది. జనరల్‌గా నేనేమనుకున్నా అంటే 'అనురాగ్ గౌపూడి' 'సీతారామన్' సినిమా తీశాడు కదా! ఆ సినిమా చూసిన తర్వాత ఏందంటే కొంచెం లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమాలో గూడా మొత్తం ఏందంటే అంత లవ్ స్టోరీ. లవ్‌లోంచి ఇంకా ఈ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఎళ్లి వేరే జైల్‌లో వేరే దేశంలో స్టక్ అయిపోవడం. సో, దాంట్లో ఎక్కువ లవ్, సాంగ్సు అసల సినిమా గూడా అద్భుతంగా ఉంటది. 'సీతారామం' నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా అది. సో, అంత అద్భుతంగా ఉంటదనమాట. మరి 'ప్రభాస్' దగ్గరకొచ్చేటప్పటికి మరి ఎలా తీస్తాడు? మరి 'ప్రభాస్' అంటే యాక్షన్ హీరో. 'సలార్' చూసారనుకోండి. ఇగ ఏ సినిమా అయినా తీసుకోండి. ఒక్క 'రాజాసాబ్' తప్పనిచ్చి ఏ సినిమా తీసుకున్నా 'రాధేశ్యామ్', 'రాజాసాబ్' ఇలాంటివి కొన్ని పక్కన పెడేస్తే ఏ సినిమా తీసుకున్నా అసలు 'ప్రభాస్' వస్తున్నాడంటేనే అది ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. స్క్రీన్ మీద ఒక క్లోజప్ సీన్ కనబడితేనే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మరి అలాంటి 'ప్రభాస్‌కి' ఏమన్నా మరి ఈ సినిమాలో లవ్ స్టోరీ టైప్ పెడతాడా? లేపోతే ఆర్మీ టైప్ పెడతాడా? అని అందరూ ఆలోచిస్తున్నారనమాట. సో, 'అనురాగ్ గౌపూడి' మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గుంటది. స్టోరీ స్టైల్ డిఫరెంట్‌గుంటది. సో, ఆయన ఆలోచన విధానం డిఫరెంట్‌గుంటది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' ఒకలాగా ఆలోచిస్తాడు. అలాగే 'అనురాగ్ గౌపూడి' ఒక కథలోంచి, ఎమోషనల్‌లోంచి స్టోరీని బయటకు తీస్తాడనమాట. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన రిలీజ్ డేట్‌తో పాటు ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, మనం ఇప్పుడు ఆ పోస్టర్ అయితే మంచిగా రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సో, పోస్టర్‌లో అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంది? అసలు అందులో ఏముంది? బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముంది? అందరిని చంపి పడేసినటువంటి సైనికులు ఉన్నారు. సో, అవన్నీ చూసి మనమైతే రివ్యూ చేద్దాము. సో, ఈ పోస్టర్ మనం ఫస్ట్ ఇది యాక్చువల్‌గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టరు. దీంట్లో 2:30 గంటలు, 3 గంటల సినిమా ఉందనమాట. ఒక్కసారి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'ప్రభాస్‌ని' చూద్దాం క్లియర్‌గా. ఓకే. కొంచెం జూమ్ చేసుకుంటే చూసారు కదా! ఒక వైట్ లుంగీ కట్టుకొని బాడీ మీద ఏ డ్రెస్ లేదు. ఫౌజీ డ్రెస్ గానీ, ఏ డ్రెస్ లేదు. ఆర్మీ డ్రెస్ గానీ. ఓకే. మొత్తం బ్లడ్ చూడండి. మొత్తం ఆ బాడీ అంతా బ్లడ్ అలా వచ్చింది. కానీ ఒక్క దెబ్బ లేదు ఒంటి మీద. చూసారా? గమనించారా మీరు? జనరల్‌గా ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు, అది జరిగేటప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు దెబ్బలుంటాయి. కొంచెం ఏదన్నా అంటే మనం పోరాడినప్పుడు అది ఇది. ఇక్కడ చూస్తే ఒక్క దెబ్బ లేదు ఒంటి మీద. అంటే ఒక్క దెబ్బ కూడా పడకుండా ఎంతమందినైనా సరే మట్టు పెట్టగల కెపాసిటీ ఉన్నటువంటి 'ప్రభాస్' అనమాట. సో, ఇక నెక్స్ట్ ఈ పక్క చూడండి. ఈ పక్క చూసుకుంటే వీళ్ళంతా చూడండి వాటర్‌లో చచ్చిపోయి పడున్నటువంటి శవాలనమాట. అంటే ఆ చేతిలో గన్ను కూడా ఉంది చూసారా? సో, ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎప్పుడు పాత ఈ గన్ను చూస్తే అర్థమవుతుంది చూడండి మీకు. ఈ గన్ను 1970s, 60s ఆ రోజుల్లో ఉండేటువంటి గన్ అనమాట ఇది. సో, ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కానీ అప్పట్లో ఫౌజీ అనమాట. అంటే ఇది పాత కాలంలో వాళ్ళందరూ కింద పడిపోయిన వాళ్ళందరూ చూడండి మీరు చూస్తే ఏమర్థమవుతుందంటే అక్కడ దాని మీద ఏదో నెంబర్ కూడా 321313 అనో నెంబర్ కూడా వేసారనమాట. సో, అప్పట్లో చనిపోయిన అందరినీ చంపేశారనమాట. అంటే ఒక్క దెబ్బ కూడా పడకుండా అందరినీ లేపేశాడు. సో, ఇంకా మీరు చూడండి హ్యాండ్ చూడండి ఒక్కసారి. చెయ్యి దగ్గర చూడండి అసలు ఎట్లా ఉంది అసలు. ఆ చెయ్యి ఇట్లా పట్టుకొని కూర్చుంటే అసలు మామూలుగా 'బాహుబలిలో' ఫస్ట్ సీన్ ఇట్లా శివుడిని ఎత్తినప్పుడు చూపిస్తాడు కదా 'ప్రభాస్' అన్నని. ఈ ఒక్క సీన్ చాలరా బాబు. సినిమా కనబడుతుంది ఇక్కడ అసలు మామూలుగా లేదు. తర్వాత ఫేస్ చూడండి ఎంత అసలు మొత్తం లేపేశారా. సింగిల్ హ్యాండ్తో అందరినీ లేపోతలు పడేశారు. రండ్రా ఇంకా ఎంతమంది వస్తారో. జనరల్గా 'ప్రభాస్' అంటేనే యాక్షన్ అంటేనే 'ప్రభాస్'. సో, అసలు 'ప్రభాస్' కనబడితేనే వాళ్ళందరూ చూసి భయపడేటట్టుంటాడు మనిషి. అలాంటిది వీళ్ళందరూ ఎంతమంది వస్తారో రండ్రా అన్నట్టు పెట్టాడు అనమాట ఫేసు. సో, ఇంకా ఇప్పుడు కొంచెం ఇటు పక్కకు వచ్చి చూస్తే చూడండి మొత్తం ఇదంతా వెనక చూశారు కదా, అదంతా
ఈ నెంబర్లు ఏవో పెట్టారు, అంటే ఇక అప్పట్లో ఉండేటువంటి ఇవన్నీ నెంబర్లు అనుకుంటా. సో వెనక ఆ ఒక ఏరియా అనమాట ఇది. సో ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి యుద్ధం చూడండి. అందరూ ఇక్కడ అంతా సైనికులను అందరినీ మట్టు పెట్టేశాడు అనమాట. సో కింద కూడా చూసుకుంటే సైనికులను అందరినీ మట్టు పెట్టి, అంటే జనరల్గా యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అంటే మెన్ టు మెన్ యుద్ధాలు. ఇప్పుడు ఏంటంటే ఈ మిసైల్స్ వేసేసుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో మిసైల్స్ లేవు కదా. ఆ రోజుల్లో ఏంటంటే ఈ టుష్యూ అని కాల్చుకోవడం, చంపుకోవడం. ఏదో 30-40 సంవత్సరాల క్రితం యుద్ధాలు, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 చూసుకుంటే ఏంటంటే బాంబులు వేసేవాళ్ళు. చిన్న చిన్న విమానాలలో వెళ్ళి బాంబులు వేయటాలు అవన్నీ ఉండేవి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ 1-to-1 యుద్ధాలు ఉండేవి అనమాట. తుపాకులతో కాల్చుకోవటం లాంటివి ఉండేవి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పైనుంచి కారు మేఘాలు కమ్ముకొని అలా వర్షం పడుతున్నాయి అనమాట. సో ఆ వర్షం పడుతున్న టైంలో ఆ వర్షం నీళ్లు కింద గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటలలో వర్షం నీళ్లు పడి అందరినీ చంపి పడేసి వచ్చి కత్తి గుచ్చి అక్కడ కూర్చున్నట్టు తుపాకీ చేత్తో పట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఇంతమంది చంపినటువంటి బ్లడ్ వచ్చేసి ప్రభాస్ మీద పడింది. మోకాళ్ళు చూడండి తడుస్తున్నాయి, వర్షం పడుతుంది అక్కడ. జుట్టు కూడా తడిసి ఇలా కిందకి అల్లాడుతుంది చూడండి. అసలు ఈ ఒక్క సీన్ ఇది చూస్తే అర్థమవుతుంది. ఈ కరెక్ట్గా 3rd December 2026 అని రాశారు కదా, అక్కడ కన్నా చూసుకుంటే మీకు ఒక మనిషి కనపడుతున్నాడు చూసారా. సో వాళ్ళందరి మధ్యలో అందరినీ చంపేసి అలాగా కూర్చున్నాడు అనమాట. సో మొత్తానికి ఈ పోస్టర్ చూస్తే చూడండి, ఫౌజీ 3rd December 2026. అది భయ పోస్టర్ సంగతి. సో నెక్స్ట్ మనం రిలీజ్ డేట్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కల్కి, సలారు అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు. ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి అనమాట. సో ఏంటంటే రీసెంట్గా ఈ అప్సెట్ అనేటువంటి రాజాసాబు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ ఫౌజీ మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఒక మంచి ఆకలి తీర్చబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో 2-3 సినిమాలు రెడీగా ఉన్నాయి. దాంతోపాటు మళ్ళీ ధురంధర్ డైరెక్టర్ మధ్యలో వచ్చాడు. ధురంధర్ డైరెక్టర్ తోటి సినిమా అంటే ఇంక అసలు మొన్న ఆల్రెడీ అయిపోయింది, అనౌన్స్మెంట్ కన్ఫామ్ అది ఇది అని చెప్పేశారు. ధురంధర్ ఆదిత్యధర్ తోటి ప్రభాస్ సినిమా అంటే ఇంక అది ఏ లెవెల్లో ఉండబోతుంది. జనరల్గా మన ధురంధర్ చూసుకుంటే స్పై సినిమా. ఒక్కసారి ఊహించుకొని ప్రభాస్ని స్పై లాగా ఆదిత్యధర్ తీయబోతున్న నెక్స్ట్ సినిమాలో ఒకవేళ ప్రభాస్ కనుక హీరో అయితే, అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా అక్కడక్కడ వస్తుంది కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఒకవేళ అదే గన నిజమైంది అనుకోండి, సో మోస్ట్ ప్రాబబ్లీ మరి ఈ ఫౌజీ తర్వాత ఉన్నటువంటి సినిమాల మధ్యలో ఏమైనా ఇరికిస్తారా దాన్ని ఎలాగైతే తెలియదులే. కానీ బట్ ఆ సినిమా వస్తే మాత్రం ఇంకా అభిమానులకి నిజంగా పండగ అంటే మామూలు పండగ కాదు. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ అది వచ్చినా ఒక 3-4 ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ప్రభాస్ అసలు నెక్స్ట్ ఒక 5-6 ఏళ్ళు ఖాళీ లేడు. ఆ మధ్యలో ఇరికితే ఎక్కడన్నా వచ్చి అక్కడక్కడ ఏమైనా కొంచెం షూట్లు చేసుకుంటే ఏమైనా చేసి ఒక 3-4 ఇయర్స్కి ఏమైనా రిలీజ్ చేస్తే చేయాలి. కానీ సో ఎనీవే లెట్స్ వెయిట్ ఫర్ 3rd December 2026. ఇంకా దీని మీద అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.